aimed at empowering backward communities and improving governance. It approved the conduct of local body elections and resolved to provide 42% reservations for the backward classes. The cabinet also decided to lift the previous cap on panchayat reservations and issued a new government order. Kodandaram and Azharuddin are being considered for MLC posts under the governor's quota. Minister Ponguleti confirmed that BC reservation bills have been sent to the governor and will be passed in the assembly tomorrow. Addressing irregularities in the 2022-23 Rabi season paddy procurement, the cabinet decided to recover gain from millers and, if necessary, invoke the PD Act. A high-level meeting on the crop laws is scheduled for Monday. ఈ 2 రోజులు లోకల్ వర్షాలు లేని కారణంగా అత్యధిక వర్షాలకు పడ్డ వాటర్ అంతా డిప్లీట్ అయింది. ఇవాళ రేపు ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకొని సోమవారం సాయంత్రం 4 గంటలకి ఉన్నతాధికారులు ఆ జిల్లాలో ఉండే గౌరవ కలెక్టర్లు ముఖ్య అధికారులతో ఇన్ఛార్జి మంత్రులకి సిఎస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ ని పూర్తి వివరాలతో రావాలని, దాని మీద ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clock కి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. రెండో అంశం, Minister Ponnam Prabhakar stated that the Telangana government has decided to implement 42% reservations for the backward classes through legislation. He emphasized that all the political parties have extended their support to this decision. The minister revealed that the reservation bills were sent to governor nearly 4 months ago and are expected to be approved in the assembly tomorrow. Criticizing the previous administration, he remarked that the law enacted during KCR's tenure was like a noose around the BCs and continues to be in the effect. His comments reflect the government's commitment to correcting past injustice and ensuring fair representation for the marginalized communities. ముగించాలి సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణనలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మెడకు 2018 చట్టం ఉంది. 50% దాటేస్తారు. ఎవరు కూడా అడగలే. ఇప్పుడు కూడా మేము ఎంత శాతం ఇస్తాం అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక అంశాల లోపల ఎంపైరికల్ డాటా ఉన్నదా అనేటువంటి మాట అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కావచ్చు, 2019 మున్సిపల్ యాక్ట్ లోపల వారు ఆ సీలింగ్ ఎత్తివేయడానికి మేము ఒక 2 months 1.5 month కింద ఆర్డినెన్స్ తెచ్చినాం. ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్